అంతా కాపాడినందుకు వందనాలు యేసయ్యా. ఈ రోజు నన్ను ఇలా చర్చిలో నిలబెట్టినందుకు వందనాలు యేసయ్యా. నా మాటలు చర్చిలో వచ్చిన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చేయండి యేసయ్యా. మీరు నాలో ఉండి మీరే మాట్లాడండి యేసయ్యా. వందనాలు. యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చర్చికి వచ్చినప్పుడు తాతయ్యకి బాలేదని చెప్పాడు. బాలేదని చెప్పినప్పుడు ఇంకా ఇంకేం చేయాలో అని ప్రార్థన చేసుకుంటే యేసయ్యా వాక్యం చెప్పు అన్న తలంపు నాకు వచ్చింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని వచ్చాను. ఇలా నేను నిలబడ్డాను. నా కోసం ప్రార్థించాను. కీర్తన గ్రంథము మొదటి అధ్యాయాన్ని ఎవరైనా వచ్చాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటే మార్గంలో నిలవక దుష్టులు ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాస్యులు కూర్చున్న చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారిన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. అతని చేయనిదంతయు సఫలమగుడు. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు కొట్టువలే ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపలను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనములకు నడుపును. దుష్టుల ఆలోచన చెప్పున నడవక అంటే దుష్టులు చెప్పే మాటలు మనం వినకూడదు. దుష్టులు చెప్పే మాటలు మనం వినకూడదు. వాళ్ళు ఏం చెప్తారంటే మరి ఆ దారిలో వెళ్ళే వాళ్ళ బ్యాగ్ తీసుకో, వాళ్ళ దగ్గర పెన్సిల్ బాక్స్లో ఉంటే పెన్సిల్ తీసుకో, ఎలిమెంట్స్ తీసుకొని చెప్తారు. వాళ్ళ మాట మనం వినకూడదు. పాపుల మాటలు నిలవక అంటే మన పక్కన ఎవరైనా పాపులు ఉంటే వాళ్ళ పక్కన కూడా మనం నిలబడకూడదు. వాళ్ళ చుట్టుపక్కల కూడా మనం వెళ్ళకూడదు. అపహాస్యులు కూర్చుంటారో కూర్చుండకూడదు. అపహాస్యకులు అంటే ఎవరు? అపహాస్యులు అంటే గేలు చేసేవారు. అందరికీ ఇది ఎలా ఉన్నాడు, ఆడ ఎలా ఉన్నాడు అని అందరినీ గేలు చేసేవారు. మనం వాళ్ళకు ఉండకూడదు. దుష్టుల ఆలోచన నడవకూడదు. పాపుల మార్గం నడవకూడదు. అపహాస్యులు కూర్చుంటారు కూర్చుండకూడదు. నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. కానీ మరి ఏం చేయాలి? నిద్రపోవాలి. అలా కాకుండా యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యుడు. ఇలాగా అందరిలాగా ఉండకుండా వాక్యం చదువుకుంటూ దేవుని భయభక్తులు కలిగి ఉండి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామని ధన్యుడు. ఎలా ఉంటారంటే నీటి కాలువ ఆడిన నాటబడినదే ఆకువాడక తన కాళ్ళ కలిగించి చెట్టు వల్ల ముందుడు. అతను చేయదంటే సఫలమవుతుంది అని వేసేసి. కాబట్టి మనం అలా ఉండాలి. అది పైన అపహాసం చెప్పినట్టు ఉండకుండా ధర్మశాస్త్రం చదువుకుంటూ మనం త్వరగా ఫలించేవారే ఉండాలి. దుష్టులు అలాగూ ఉండగా గాలి చదువుకుంటూ పొట్టువలే ముందు. దుష్టులు ఏం చేస్తారు? దుష్టులు చెడ్డపనులు చేస్తారు కాబట్టి చెదిరిపోతారు. కాబట్టి న్యాయమూర్తులు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనము నడుపును. కాబట్టి మనం వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవిస్తాడు.